శ్రీశైలం హైవే ఇప్పుడున్న క్రేజ్ కి అసలు తగ్గేదే లేదనుకుంటూ దూసుకెళ్తుంది. హైవే ఫేసింగ్ లో ఒక మంచి ప్రాజెక్ట్ దొరికితే ఎంత బాగుంటుంది. అలాంటి ఒక ప్రాజెక్ట్ ని మళ్ళీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తుందో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ వారు ఏ హైవే వదలకుండా ప్రతి హైవేలో హైవే ఫేసింగ్ లో ప్రాజెక్టులు అనేది రిలీజ్ చేస్తున్నారు. 1-2 months గ్యాప్ లోనే ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తున్నారు. సో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ వారు ప్రజెంట్ చేసిన గోల్డ్ స్పేస్ అనే ప్రాజెక్ట్ కి రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ గురించి మనతో మరిన్ని వివరాలు షేర్ చేసుకోవడానికి సో ఈ యొక్క కంపెనీ చైర్మన్ గారు నంబూరి రవి గారిని కలిసి మరిన్ని వివరాలు తెలియజేయబోతున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్ సార్. అసలు మీ ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ తీస్తూనే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు 1-2 months గ్యాప్ లోనే ఒక ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. వరంగల్ హైవేలో కవర్ చేసుకున్నాము, సాగర్ హైవే కవర్ చేసుకున్నాం, మళ్ళీ వరంగల్ హైవేలో 2 ప్రాజెక్ట్స్ కవర్ చేసుకున్నాము, శ్రీశైలం హైవే. సో మళ్ళీ ఇంకో హైవే కూడా వెళ్ళబోతున్నాము, అది మీరు రివ్యూ చేయబోతున్నారు. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది ఇంత ఫాస్ట్ గా సేల్స్ అనేది? అండ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అయితే మార్కెట్ లో మారు మోగిపోతున్నాయి, అది కూడా మెయిన్ గా చూసుకుంటే హైవే ఫేసింగ్ ప్రైమ్ లొకేషన్స్ లో. ఈ విషయంలో మాత్రం అసలు వ్యూవర్స్ కానీ కస్టమర్స్ కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. సో ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పండి. తప్పకుండా మేడం. ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న గోల్డ్ స్పేస్ వెంచర్. 24.5 ఎకరాల్లో డిటిసిపి రేరా అప్రూవల్స్ తోటి మనం అద్భుతంగా డెవలప్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇంకా లాంచ్ చేయాల, ఈ వీక్ లో లాంచ్ చేయబోతున్నాం. 40 feet 33 feet రోడ్స్ తోటి మొత్తం 245 ప్లాట్స్ ఉన్నాయి మేడం. అన్ని కూడా విల్లాకి అనుకూలమైన ప్లాట్స్ ఇస్తున్నాము. ఎందుకంటే చుట్టూ మన వెంచర్ చుట్టూ కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అసలు శ్రీశైలం హైవే అంటేనే విల్లా ప్రాజెక్టులకి ఫేమస్. ఈ చుట్టుపక్కల అంతా కూడా 28-30 వేలు గజం ఉన్నది. కస్టమర్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటాం కాబట్టి లాంచింగ్ ఆఫర్ గా కేవలం 19,999 అంటే 20,000 రూపాయలకే ఇస్తున్నాం. అది హైవే ఫేసింగ్ తో ఉన్నాం. రేపు 6 lane కాబోతుంది ఈ హైవే. సో సెట్ బ్యాక్ కూడా వదిలే పర్మిషన్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. సో సార్, ఎవరైనా ప్రాజెక్ట్ తీసుకుంటారు కానీ ఓన్లీ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అనేది మీకు ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అంటే కస్టమర్లకు కావాల్సింది అదే మేడం. 1-2 years బ్యాక్ వరకు ఉన్న రియల్ ఎస్టేట్ వేరు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వేరు. అప్పుడు ఎలా ఉండేదంటే ఎవరో ఒకళ్ళు చెప్పారని, ఫ్రెండ్ చెప్పాడనో, మన ఇంటి పక్కన వాళ్ళు తీసుకున్నారనో, హైవే నుంచి కనీసం 15-20 kilometers దూరంలో పోయి కూడా తీసుకునేవాళ్ళు తక్కువకి వస్తుందని. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదండి. ప్రతి ఏరియా మీద పూర్తి నాలెడ్జ్ కస్టమర్లకు ఉంది. ఎక్కడ డెవలప్ అవుతుంది, ఈ వెంచర్లు చేసే వాళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది మొత్తం గూగుల్లో. మనం ఏది చెప్పినా అబద్ధం చెప్తే నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే మనం ప్రతి వెంచర్ని రూపొందిస్తున్నాం. ఎందుకంటే హైవే ఫేసింగ్ అంటేనే రీసేల్ కి అనుకూలమైంది. ఇప్పుడు కస్టమర్ల ఆలోచన కూడా ఎలా ఉంది అంటే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉండాలి, ఎప్పుడో డెవలప్ అవుద్ది కాదు, ఇప్పుడు మన కళ్ళ ముందు డెవలప్ కావాలి. ఆ లోపల రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అన్ని ఇమ్మీడియట్ గా రెడీ చేయాలి, ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ కావాలి. నేను అమ్ముకోవాలి అనుకున్నప్పుడు, కస్టమర్ కి ఎమర్జెన్సీ అయినా రేటు పెరిగినా అమ్ముకోవాలనుకున్నప్పుడు మా అవసరం లేకుండా అమ్ముకోగలగాలి. ప్రతి కస్టమర్ మైండ్ సెట్ అలానే ఉంది. అవన్నీ జరగాలంటే హైవే ఫేసింగ్ ఉండాలి, డెవలప్మెంట్స్ బాగుండాలి. మా అదృష్టం ఏంటంటే శ్రీశైలం హైవేలో హైవే ఫేసింగ్ ఇప్పుడు చాలా ఉన్నాయి కానీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ ఇది ఒకటే ఉంది. మరి దేవుడి అనుగ్రహం, పక్కన ఉన్న మైసి అమ్మ తల్లి అనుగ్రహం అనుకోవాలి. అద్భుతమైన ప్రాజెక్ట్ మేము కస్టమర్లకు అందించగలుగుతున్నాము. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇప్పుడు శ్రీశైలం హైవే గురించి ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు సార్, కానీ మీ మాటల్లో ఇక్కడ హైలైట్స్ ఒకసారి చెప్పండి. తప్పకుండా మేడం. అన్నిటికీ మించి ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి శ్రీశైలం హైవే స్టార్ట్ అవుతుంది. మన వెంచర్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ నుంచి 25 kilometers దూరంలో ఉన్నాము. అంటే అవుటర్ నుంచి 23 kilometers దూరంలో ఉన్నాము. మన చుట్టూ సరౌండింగ్స్ ఇప్పుడు మనం నిల్చున్నదంతా కూడా 4th city లిమిట్స్ లోనే ఉన్నాం మేడం. అంటే 30,000 ఎకరాల్లో నిర్మించబోతున్న అద్భుతమైన 4వ నగరం. ఇప్పుడు ఏఈ యూనివర్సిటీ కావచ్చు, హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, ప్రతి 8 zoneలుగా డెవలప్ చేస్తున్న ఈ 4th city అన్నిటికీ కూడా మనం 3-4 kilometers దూరంలోనే ఉన్నాము. అన్నిటికీ మించి రావేరియాల నుంచి ఆమనగల్ కనెక్ట్ అయ్యే 330 feet గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా, అంటే రేడియల్ రోడ్స్ కూడా మనం 3-4 kilometers దూరంలోనే ఉన్నాం. చుట్టూ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా
ఇన్వెస్ట్ చేయాలనుకొని ఇన్వెస్ట్ చేసినా లేదు ఒక 2 సంవత్సరాల్లో కట్టుకొని ఉండాలన్నా కూడా చాలా బాగుంటది. ఫోర్త్ సిటీలో ఏదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా వేరే దేశాల నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసి కంపెనీలు పెడుతున్నారు, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంటేషన్ వస్తే రెసిడెన్షియల్ గా చుట్టూనే కావాలి. అవును సార్, కరెక్ట్. ఫోర్త్ సిటీ విషయానికి వచ్చేసరికి వేరే దాదాపు 15 రేడియల్ రోడ్స్ వస్తున్నాయి అంటే ఎక్కడికైనా కనెక్టివిటీ వితౌట్ ట్రాఫిక్ వెళ్లే విధంగా 4వ నగరం నిర్మితం అవుతుంది. కాబట్టి ఇంకా ముఖ్యంగా నెట్ జీరో సిటీ అంటే కాలుష్య రహిత నగరంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు 4వ నగరం వైపు ఉన్నాయి. మనం ఆ 4వ నగరంలోనే మన వెంచర్ ఉంది. కాబట్టి ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే అందుకోవచ్చు. RRR కూడా రాబోతుంది కదా, సో మనం ఇన్సైడ్ ఉంటామా? మన దగ్గర నుంచి ఇంకా 6 కిలోమీటర్ల అవతల రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ అవతల కూడా రీజనల్ రింగ్ రైల్ ప్రపోజల్ ఉంది. కాబట్టి మనం దాదాపు HMD లిమిట్స్ లోనే ఉన్నాం. సో మనం ఇన్సైడ్ చాలా బిఫోర్ లో ఉన్నాం, చాలా బిఫోర్ లో ఉన్నాము. బాగా డెవలప్మెంట్ అయ్యే ప్రాంతంలో ఉన్నాము. చుట్టూ ఇండ్లు కూడా ఉన్నాయి, చుట్టూ విల్లా ప్రాజెక్ట్ కూడా ఉన్నట్టు. విల్లా ప్రాజెక్ట్ పక్కనే ఉంది, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి మైసిగండి టెంపుల్ ఉంది టూరిజం పరంగా. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ వైజ్ గా చూస్తే మనకి ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, LB నగర్ కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఆ లొకేషన్స్ అన్ని ఎన్ని మినిట్స్ డ్రైవ్ లో ఉంటాయి సార్? మన 25 మినిట్స్ దూరంలో మనం ఎయిర్పోర్ట్ కున్నాము. అవుటర్ రింగ్ రోడ్ కి 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. హైటెక్ సిటీ కూడా మనం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. మనకి కందుకూరు దాకా కూడా విల్లాస్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అండి. అంటే ఒక 15 కోట్లు 20 కోట్లు ఒక్క విల్లా వాల్యూ ఉండే అన్ని కూడా ఈ రూట్ లోనే ఉన్నాయి. మంచి ప్రీమియం వే అన్నట్టు. ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాస్? దీనిలో ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ కాన్సెప్ట్ ఉందా, ఏమైనా విల్లాస్ కూడా కట్టబోతున్నారా? ఇది 24.5 ఎకరాలు మేడం. మొత్తం 245 ప్లాట్స్ వచ్చినాయి. దీంట్లో ఒక 14 ప్లాట్స్ వరకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళే తీసుకున్నారు. అంతే, మా దగ్గర అంత ముందు తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళే 14 ప్లాట్స్ తీసుకున్నారు. మనం ఎప్పుడైతే రోడ్స్ కానీ డ్రైనేజ్ అన్ని కంప్లీట్ చేసుకొని మార్టిగేజ్ రిలీజ్ చేస్తాం, వాళ్ళు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఒక 1 year లో మనం డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి ఇంకో 1 year పట్టినా ఒక 2 years లో ఆల్రెడీ కొన్న కస్టమర్లు కూడా కట్టుకోవడానికి రెడీగా ఉంటది. అంటే హౌసెస్ వచ్చినాయి అంటే హ్యాపీగా ఇంకా పక్కన వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా రేట్ కూడా పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా కూడా కన్స్ట్రక్షన్ వస్తే రేట్ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది. సో రోడ్స్ అనేది ఎలా? రోడ్స్ విషయానికి వచ్చి అన్ని కూడా BT రోడ్స్ అండి. ఫుట్ పాత్ గానీ అన్ని కూడా మంచి హై క్వాలిటీ తోటి మనం డెవలప్ చేస్తున్నాము. పార్క్స్ ఎన్ని డెవలప్ చేయబోతుంది? మొత్తం 3 పార్కులు దీంట్లో డెవలప్ చేస్తున్నాము. అన్నిటికీ మించి మధ్యలో 100 feet వెడల్పు తోటి ఒక పెద్ద పార్కే చేస్తున్నాము, సెంటర్ పార్క్ చేస్తున్నాం. ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనం ఒక 1 year కంప్లీట్ అయ్యే లోపల మనం 30,000 గజం అవుతుంది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి 20,000 రూపాయలకే వస్తుంది. అంటే 10,000 రూపాయలు 1 year లోనే వాళ్ళకి సేవ్ చేసుకున్నట్టే. అంటే జనరల్ గా చాలా మంది ఫ్రీ లాంచ్ అంటే నమ్మరు, కానీ మీరు ఫ్రీ లాంచ్ కాదు, విత్ అప్రూవ్డ్ తోటి లాంచ్ చేయబోతున్నారు. అది కూడా 50% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తారు. సో తొందరలోనే లాంచ్ చేయబోతున్నారు అంటున్నారు కదా, డేట్ అవి ఫిక్స్ అయ్యాయా? ఇంకా డేట్ ఇంకా ఏం ఫిక్స్ కాలేదు మేడం. మా అయితే 1 week 10 days లో అయితే లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ తర్వాత ప్రైస్ చేంజ్ కాబోతుంది అంటున్నారు. ఇంకోటి ఏంటి అంటే మేము ఇంతవరకు ఏ వెంచర్ ని లాంచ్ చేయలేదు మేడం. లాంచ్ చేయలేదు. లాంచ్ కి బిఫోరే దాదాపుగా 50% అయిపోతాయి. మేము ఒకటే పెట్టుకున్నాము. మా కంపెనీ పెట్టిన తర్వాత 1 year లోపల ఒక 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని 11-12 ప్రాజెక్టులకి బ్రోచర్ లాంచ్ ఏ రోజు చేస్తామో ఆ రోజే లాంచింగ్ డేట్ ఫిక్స్ చేయాలని. ఏ వెంచర్ కూడా ఇప్పటి వరకు ఒక లాంచింగ్ డేట్ అని పెట్టుకోలేదు. సో కస్టమర్లు చూస్తున్నారు, ఆల్రెడీ కస్టమర్ బ్యాంక్ ఉంది కాబట్టి నచ్చుతుంది. ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు. దీంట్లో కూడా ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి మాత్రం మంచిగా నార్త్ ఈస్ట్ కార్నర్లు కానీ ఈస్ట్ ఫేసింగ్లు కానీ అన్ని ఫ్రంట్ లోనే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. NRI ప్రాజెక్ట్స్ అంటేనే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటది. 1 week లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటది. మా లీగల్ గా కూడా పర్ఫెక్ట్ ఉంటాము. 1954 నుంచి లింక్ డాక్యుమెంట్ ఇస్తాము. ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి కానీ, వెంచర్ లో డెవలప్మెంట్స్ గురించి కానీ, మేము ఇచ్చే లింక్ డాక్యుమెంట్స్ గురించి కానీ మా మార్కెట్ టీమ్ హెడ్ అమృతరాజు గారికి అయితే పూర్తి డెప్త్ నాలెడ్జ్ ఉంది. ఎవరైనా సార్ కాల్ చేయొచ్చు, కావాల్సిన ప్లాట్ ని చూస్ చేసుకోవచ్చు. సారు ఇంకా ఆస్ట్రాలజీలో కూడా మంచి పట్టుంది కాబట్టి ఎవరి నక్షత్రానికి అనుగుణంగా ఏ ప్లాట్ అయితే బాగుంటుందో అద్భుతంగా చెప్పగలరు. సో ఫైనల్ గా ప్రైస్ అండ్ బ్యాంక్ లోన్ ఈ రెండింటి గురించి ప్రైస్ చెప్పాను కదా మేడం. ఇప్పుడైతే 19,999. మా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా మనం కందుకూరు దాకా వెళ్ళా ప్రాజెక్టుల వరకు కూడా 60,000 50,000 మినిమం ఉంది.
మనం మాత్రం కస్టమర్ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి 20,000 రూపాయలకి ఇస్తున్నాము. అతి త్వరలోనే మనం డెవలప్ చేస్తున్న కొద్దీ పెంచుకుంటూ వెళ్ళాలి అని లాస్ట్ ప్లాట్ సేల్ అయ్యే వరకు 30,000 అవుతుంది. మేము మా టార్గెట్ 2 months లో 2 months. కంప్లీట్ వెంచర్ ని సోల్డ్ అవుట్ బోర్డు పెట్టాలని. అండ్ బ్యాంక్ లోని విషయానికి వచ్చేసరికి IDFC బ్యాంక్ అప్రూవ్ అయి ఉంది, IDBI బ్యాంక్ అప్రూవల్ అయి ఉంది, ఎస్ బ్యాంక్ ప్రాజెక్ట్ అప్రూవల్ అయి ఉంది. ఎవరైనా వాళ్ళ ప్రొఫైల్ని బట్టి 60 to 80% బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. సో ఈ ప్రైస్ వైజ్ గా వస్తే ఇప్పుడు మీరు 19,999 అరౌండ్ 20,000 అంటున్నారు కదా, సో ఏదైనా నెగోషియేషన్ ఉంటుందా సార్? ప్రైస్ ఆల్రెడీ తక్కువనే ఉంది మేడం, కానీ 15 days లో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది మేడం. కంపెనీయే రిజిస్ట్రేషన్ చేస్తారు. సో 15 days లో పేమెంట్ చేసే వారికి ఫ్రీ రిజిస్ట్రేషన్. Right. అంటే ఆల్మోస్ట్ ఎంత అవుతుంది సార్ రిజిస్ట్రేషన్ కి? 45,000 దాకా అవుతుంది. 45,000-50,000 సేవ్ చేసిన వారు అంటే అది డిస్కౌంట్ కింద చూసుకోవచ్చు. జనరల్ గా ఒక ప్లాట్ తీసుకుంటే ఎంతగా అవుతుంది సార్? అంటే ప్లాట్ సైజెస్ ఎట్లా ఉన్నాయి? వెస్ట్ ఫేస్ వచ్చి 176 ఉంది మేడం, ఈస్ట్ అన్ని 200 ఉన్నాయి. విల్లా కట్టడానికి అనుకూలమైన సైజ్ తీసుకున్నాము. ఓకే, విల్లా కట్టుకునే వారికి డైమెన్షన్ పర్ఫెక్ట్ గా అంటే 35 లక్షలు 40 లక్షల్లో మంచి ప్లాట్ విల్లా ప్లాట్ వస్తుంది. సో మీరంతా చుట్టుపక్కల ఎంక్వైరీ చేసే ప్రైస్ రమ్మని చెప్తే అవసరమైతే మేమే కారు పంపిస్తాం అన్ని వెంచర్లు తిరిగేసి రమ్మని. ఓకే ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. మా వ్యూవర్స్ ఒక మంచి ప్రాజెక్ట్ NRI ప్రాజెక్ట్ తరఫున మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. సో మీరు ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయాలంటే స్క్రీన్ పైన కంపెనీ 1 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్లాట్ మీ సొంతం చేసుకోండి బెస్ట్ ప్రైస్లో, అది కూడా ఫ్యూచర్ సిటీలో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.